మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు పేరిట ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగుగా ఉన్నారు కదా? దేవుని యందు విశ్వాసం చేత మనం ఈ లోకంలో బ్రతుకుచూ ఉన్నాము. భయపడుకొడి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నేను శుక్రవారము మీకు వాక్యం అందించి తిని మధ్యాహ్న దినాలు నేను ముందుగా చెప్పినట్టుగానే మీకు వాక్యాన్ని నేను ఇవ్వలేని పరిస్థితి అయింది. కొంచెం గ్యాప్ దొరికింది కానీ అనుకూలత షూట్ అవ్వలేదు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడటానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక. మనము 119వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. ఈ లేఖనమును దేవుడు దీవించును గాక. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు, ఈ భక్తుని యొక్క దావీదు ముఖం క్రైస్తవుని యొక్క ప్రతిబింబాన్ని చూపిస్తూ ఉంది. దావీదు వలె క్రైస్తవుడు ఈ రీతిగా బ్రతకాలి. ఈ 19వ వచనంలో నేను భూమి మీద పరదేశిగా ఉన్నానని, యాత్రికుడుగా ఉన్నానని, నేను నీలోకానికి పరలోకానికి రావాలని ఎదురు చూస్తున్న భావం ఇది. అవునండి, ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన గొప్ప నిరీక్షణ ఇదే. ఈ నిరీక్షణ లేనివారు ఈ రాత్రి ఇదే నిరీక్షణ కలిగి ఉండండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, సావైతే నాకు లాభము అంటాడు. ఎందుకు? నేను వెడలిపోయి ఆయనతో ఉంటాను అంటున్నాడు. అది నిరీక్షణ. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నిజమునకు పరలోకానికి మీ ప్రయాణం సాగుతుందా? లేనిచో వేషధారంగా ఇక్కడనే మీ యొక్క గమ్యస్థానం ముగిస్తుందా? ఆలోచన చేసుకోండి. మరలా ఈ వచనాన్ని చదువుతున్నాను. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. పరమందున్న తండ్రి దగ్గరికి చేరాలి అనే విశ్వాసి ఎవరైనా సరే ఆజ్ఞలనే మెట్టులు గుండా వెళ్తారు. యాకోబుకి నుచ్చున కనబడింది. దేవుని కుమారుడని యేసుక్రీస్తుకి సాదృశ్యం. ఆయన గుండా వెళ్తారు. వాక్యము అనుసరించుటను బట్టి వెళ్తారు. న్యాయ విధులను పాటించుటను బట్టి వెళ్తారు. అందుకనే మత్తయి సువార్త 5:20లో శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నానని కొండ మీద ప్రసంగపు సమయమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రారంభముగా చెప్పినారు. తదుపరి ప్రకటన గ్రంథాన్ని ఆయన రాయిస్తూ 21:27లో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను అసహాయమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపరు అని 2 హెచ్చరికలు రాయబడినవి. ప్రారంభములో ప్రభు చనిపోయి సమాధి చేయబడి పద్మాసు దీపంలో యోహాను గారు ద్వారా కూడా మరలా హెచ్చరిక చేశారు. ఈ మాటలను బట్టి ఈ రాత్రి మీరు గమనించండి, ఎంతమంది క్రైస్తవులు పరలోకానికి వెళ్తారు? ఓకే, విశాల మార్గం చూడండి, చాలామంది ప్రయాణం చేస్తారు వెళ్ళరు అక్కడికి. ఇరుకు మార్గం చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కనపడుతుంది. అందులో జీవమునకు పోవు మార్గం విరుకు అయి ఉన్నది. దాంట్లో గుండా వెళ్ళేవారు కొద్దిమంది. ప్రభువు కూడా తన శిష్యులు అడిగినప్పుడు రక్షణ పొందేవారు కొద్దిమంది అని చెప్పినారు. పరలోకానికి వెళ్ళటానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారు, పరలోకంలో కనపడరు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, నీకు భయమేయట్లేదా? ఇంతగా నువ్వు క్రైస్తవుడుగా అనిపించుకొని పరలోకానికి వెళ్ళలేని బ్రతుకుతో ఉంటే
నీకన్నా మరి ఆ యొక్క అన్యులే పాపులే బెటర్ కదా. ఆలోచించుకుని రాత్రి దావీదు అంటున్నాడు, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. అంటే దేవుని కుమారుడని యేసుక్రీస్తు మాట గుండా వెళ్తాం కాబట్టి నీ యొక్క ఉద్యోగంలో యేసు ప్రభు మాట, నీ కుటుంబంలో యేసు ప్రభు మాట, నీ యొక్క వ్యాపారంలో యేసు ప్రభు మాట ఉండాల. ఆయన మాటల గుండా నడాలి. లోకములో ఉన్న ఆచారాలొద్దు, లోక పద్ధతులు వద్దు. అప్పుడే నీవు ఈ పరదేశీ అయిన నీవు ఈ పరదేశీని ముగించుకొని పరలోకానికి వెళ్తాం. కాబట్టి ఈ రాత్రి కల్వరిలో నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడిన యేసు ప్రభునందు పౌరుషము కలిగిన విశ్వాసిగా ఆయన ఆజ్ఞలను కోరుకొని ఆయన ఆజ్ఞలలో జీవించము. అట్టి కృప దేవుడు నీకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ రాత్రి మీరిచ్చిన ఈ సందేశాన్ని మా హృదయాల్లో గుచ్చి నూరంతులుగా ఫలింపజేసి వినిన మేమందరం కూడా మీ లోకానికి రావటానికి మీ ఆజ్ఞలను మాకు మరుగు చేయక, నీ ఆజ్ఞలను మాకు ఇంకనూ తేటపరిచి నీ న్యాయవిధుల చొప్పున మేము నడుచుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.